క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15వ వచన ప్రారంభము. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినము నువ్వు మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసినట్లా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుతునని ఆమెతో అనెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన కొన్ని సత్యములను మన విశ్వాస జీవితములో భద్రపరచుకొనుచు, ఆత్మీయంగా బలపరచుకొనుచు, శక్తివంతము కాబడుచు, ఒక నూతనమైన అనుభవంతో కూడిన జీవితాన్ని కొనసాగించుకొనుచు, విశ్వాస్యతను అత్యంత విశ్వాసములోనికి, పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి కొనసాగించి నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో మనము పయనమవ్వాలని ఆత్మదేవుడు కొన్ని సత్యాలను మనకి ఇది నాన్న తెలియచేస్తూ ఉన్నారు. తద్రీతిగా దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున తెలియచేసినటువంటి మాట టెంప్టేషన్. టెంప్టేషన్, శోధన, టెంప్టేషన్ అనే మాటలు పరిశుద్ధ గ్రంథములో ప్రతినిత్యము మనము చూస్తూనే ఉంటాం. దేవాతి దేవుని యొక్క శక్తివంతమైన నామములో జీవించే విశ్వాసులందరూ కూడా గమనించవలసినది ఏంటంటే, ఈ టెంప్టేషన్ అనే మాటను, అనగా శోధన అనే మాటను జాగ్రత్తగా తమ జీవితాల్లో ఏ పరిస్థితుల్లో మనం బలహీనలు అవుతామో దేవుడు ఇది నాన్న తెలియజేస్తున్నాడు. నీ విశ్వాస త్యాగము చేయాల్సి వస్తుంది, నీ పరిశుద్ధతను పోగొట్టుకోవాల్సి వస్తుంది, నీ యొక్క జీవితము దేవునితో ఉన్నటువంటి సన్నిధానాన్ని పోగొట్టుకునే స్థితి వస్తుంది. ఏ పరిశుద్ధాత్ముడైతే నీతో ఉంటున్నాడో ఆ దేవుడు నిన్ను వదిలిపోతాడు. నీకు ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన భక్తులైన మనందరికీ దేవుడిచ్చిన యోగ్యతను మనం కొనసాగించలేక భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామని ఆత్మదేవుడు ఇది నాన్న మాట్లాడుతూ వస్తున్నాడు. ఇవాళ మాట్లాడినటువంటి వాక్యంలో దేవాతి దేవుడు తెలియజేసినటువంటి వ్యక్తి శాంసన్. ఎంతగానో దేవుని ఆత్మ పూర్ణుడైన వాడు. పుట్టుకతోనే దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయనను దేవుడు పుట్టించుకున్నాడు. అయితే ఆ వ్యక్తి తనే అనేక విజయములు సాధించాడు. శత్రువులు మనుష్యుల యొక్క టెంప్టేషన్ ని, బలహీనతను చూచి ప్రలోభపెట్టి మనలను బలహీన పెడతారని మనం అందరము గమనించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు మంచివారుగానే ఉంటారు, ఏముందులే అంటారు, ఏమి కాదు అంటారు, రా అంటారు.
మన మన బలహీనతను మన యొక్క శోధనలు చేసి ఆ శోధనలు మనల్ని అత్యంతమైనటువంటి బలహీనులుగా చేసి మనకున్నటువంటి నీతిని మనకున్నటువంటి ఆత్మీయతను బలహీనపరిచే స్థితిలోనికి చాలా సంఘటనలు ఉంటాయి. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి బాల్యం నుంచి మొదలుకొని మనము దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు కూడాను ఈ శోధన అనేది మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే లోకాధికారి అయినటువంటి అపవాది మన ఆత్మీయతతో కూడిన జీవితాన్ని బలహీనపరిచి తన యొక్క కబంధ హస్తములోనికి తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాడని మనమందరము గ్రహించాలి. ఈ దీనదాసుడి యొక్క ఆత్మీయత అంతా కూడాను ఒక క్షణంలోనే తను చాలా బలవంతుడిగా ఉంటున్నాడు, అనేక మందిని యుద్ధంలో గెలిచేవాడిగా ఉంటున్నాడు, ఎంతో శూరుడిగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిలో ఉన్నటువంటి శక్తివంతమైన స్థితి అంతా కూడాను దేవాతి దేవుని యొక్క బలము కూడాను సాతానుడు ఏం చేశాడంటే మన బలహీనతల్లోనికి వచ్చి మనలను బలహీనపరిచి మనలను ఆ యొక్క బలహీన పరిస్థితులను తోసివేసి మనలను నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ రీతిగా ఎవరైనా కూడాను, బాలురైనా యవ్వనస్తులైనా వృద్ధులైనా ఎవరైనా కూడాను బలహీన పరిస్థితుల్లోనికి వెళ్ళటానికి అనేకమైనటువంటి మార్గాలని సాతానుడు ఎత్తుకుతాడు. నీకున్నటువంటి బలహీన పరిస్థితులు ఏమై ఉన్నవి అవి నువ్వు గమనించుకోవాలి. ఒక్కొక్కరికి ధనము గురించి బలహీనత, నీకు నీవుగా సంపాదించుకొని నీకు నీవుగా రైట్ వేలో సంపాదించుకునే స్థితిలో సాతానుడు రాడు. నువ్వు ఎప్పుడైతే ఇతరులకు ధనం కోసం ఆశపడతావో, ఇతరుల యొక్క ఆస్తి కోసం ఆశపడతావో, సాతానుడు వచ్చి నీ యొక్క బలహీన పరిస్థితిలో చేరి నిన్ను నాశనం చేస్తాడు. అదే రీతిగా స్త్రీ వ్యామోహము, అది దేవుడు పెట్టినటువంటి క్రియ. అది ఏదైతే నీ యొక్క భార్యతోనే నీ యొక్క వ్యామోహాన్ని నువ్వు నెరవేర్చుకుంటావో అప్పుడు నీకు దేవుడు ఏమాత్రం కూడా బలహీన పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళవు. ఎప్పుడైతే నువ్వు ఆ వ్యామోహాన్ని ఇతర స్త్రీపై పెట్టాలని ప్రయత్నం చేస్తావో అప్పుడు సాతానుడు నీలోనికి వస్తాడని సంసోన్ ద్వారా మనం చూస్తున్నాం. అదే రీతిగా కీర్తి ఖండూతి, ఆ విధమైనటువంటి బలహీన పరిస్థితులన్నీ కూడా సాతానుడు వచ్చి మనలను బలహీనపరిచి మన యొక్క ఆత్మీయతను బలహీనపరిచి దేవునికి దూరస్తులను చేస్తారని మనం గ్రహించాలి. ఆ రీతిగా ఈ యొక్క సంసోను అనే వ్యక్తి ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన యొక్క ఆత్మీయత అంతా పోగొట్టుకొని దేవుని యొక్క యోచించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకున్న వాడుగా ఉంటున్నాడని మనము చూస్తున్నాం. ఆ రీతిగా విశ్వాసులైనటువంటి మనము ఆ సంసోనును బట్టి మనము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని, మనము బలపరచబడాలని, దేవుని యొక్క వాక్యానుసారము జీవించి మనము దేవునికి ఇష్టలైన వారిగా ఉండాలని ఈ దినమున కొన్ని సత్యాలను ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన పరిస్థితి ఏంటంటే 16-17 అప్పుడు అతడు తన అభిప్రాయమంతో ఆమెకు తెలియచేసి, దేవుడు ఏదైతే చెప్పాడో తన ఆజ్ఞను మీరిన వాడిగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను మీరిన వాడిగా ఉంటున్నాడు. 24వ వచనం, జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. అన్య దేవతలను ఆరాధించేవారు సృష్టికర్త అయిన దేవుని ఆరాధించే వ్యక్తి యొక్క బలహీనతను బట్టి అన్య దేవులకు అపహాస్యముగా మారబడటం నీకు ఇష్టమా? దేవుడిని బలహీనపరచడం నీకు ఇష్టమా అని దేవుడి దినాల సంసోను ద్వారా మాట విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, విశ్వాసాన్ని త్యాగము చేసిన వాడిగా ఉంటున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనాకారుడు ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. 66వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తుంది. నిశ్చయముగా దేవుడు మనము అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవునికి ఎంత సన్నిహితంగా ఉంటావో, సహవాసం చేస్తావో, ఈ విధమైన మాటలను మాట్లాడతావు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తావో. ఆ రీతిగా నీ యొక్క
ఆత్మీయతను బలపరుచుకొని నీవు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. హోషేయ భక్తుడు కూడా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హోషేయ గ్రంథంలో ఉన్న సత్యము ఈ రీతిగా మన కొరకు లిఖించబడి ఉన్నది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. 5వ అధ్యాయము 6వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాకు వెతకబోదురు, కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసినందున వారికి కనపడకుండాను. యెహోవాకు విశ్వాసఘాతులై వారు అన్ని జనులైన పిల్లలను కనని ఇంకొక నెల అయిన తర్వాత వారి స్వాస్థ్యంలో కూడా లయమగుదురు. అన్య జనులతో సాంగత్యము, విశ్వాసమును పోగొట్టుకొనుట, దేవుడు దూరం అవుట, ఇవన్నీ కూడా దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నటువంటి సత్యాలుగా ఉంటుంది అని ఆత్మదేవుడు మనతో చెప్తూ ఉన్నారు. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మన విశ్వాస్యతను స్థిరపరచుకొని దేవుని కొరకు భద్రపరచబడినటువంటి యోగ్యకరమైన జీవితాలను మనము గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇర్మీయా భక్తుడు తెలియజేస్తున్నాడు. 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 17:5 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. టెంప్టేషన్ ఎలాంటిదంటే దేవుణ్ణి దూరం చేసేది, నరులను ఆశ్రయించేది. ఆ శోధనలోనికి నువ్వు పడవద్దు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడు, యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. నువ్వు శాపంలోనికి వెళ్ళిపోతావని ఆత్మదేవుడు ఈ దినాన మాట్లాడుతున్న మాటని మనము గ్రహిస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, శోధన మనకు ఎంతో బలహీనమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళి దేవునికి నిన్ను దూరస్తుని చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన బలహీనతలను ఎప్పుడు కూడాను మనం ఏ రీతిగాను సాతానుకి బలహీనుడిగా ఉండటానికి మనం చూపించకూడదని, మన యొక్క టెంప్టేషన్స్ లోనికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. యోబు భక్తుడు మనకు ఒక సాక్ష్యము. ఆయన జీవితంలో ఆయనకున్నటువంటి శోధనలు అనేకములను వచ్చినాయి, కానీ ఆ యొక్క స్త్రీ అయినటువంటి భార్య అయినటువంటి ఆమె దేవుణ్ణి వ్యతిరేకించమని చెప్పింది. శోధనలు వచ్చినప్పుడు నువ్వు దేవునితో విరోధముగా ఉండకూడదు. నువ్వు దేవుని మీదే ఆధారపడాలి, దేవునితోనే నువ్వు బలపడాలి. కానీ ఈ స్త్రీ చూడండి ఏమంటుందో, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. యథార్థముగా ఉన్నటువంటి భార్య, తన భర్తకు సమస్యలు వచ్చినాయి, బిడ్డలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, అదే రీతిగా పేదవాడైపోయాడు, అదే రీతిగా తన శరీరంలో రుగ్మతలు వచ్చినాయి, ఎందుకు కొరగాని వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ నీ దేవుని పాదములు వదిలిపెట్టలేదు. అయితే తన సహచారుడి అయినటువంటి భార్య, తన జీవితం తెలిసినటువంటి భార్య, తన యొక్క భక్తి తత్పర తెలిసినటువంటి భార్య, ఏ దేవుడైతే తమకి ఆస్తిపాస్తులు ఇచ్చాడో, ఏ దేవుడైతే వారికి బిడ్డలను ఇచ్చాడో, ఏ దేవుడైతే కీర్తినిచ్చాడో, ఆ దేవుని ఏం చేయమంటుందంటే ఆవిడ చెప్పిన మాట చూస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదులుకుందువా, దేవుని దూషించి మరణము శోధనలు వచ్చినప్పుడు నీకున్నటువంటి న్యాయము, యథార్థత, పవిత్రత, విశ్వాసము, పరిశుద్ధతను నువ్వు వదిలిపెట్టకూడదు. నువ్వు దానిని పట్టుకొని జీవించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈవేళ శోధనలు వచ్చినాయి అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి ఈ స్త్రీ మాట్లాడినట్టుగా దేవుని వదిలిపెట్టి ఇంకను దేవునికి దూరస్తులవుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా మనం ఉండకూడదు. అందుకతడు
అతను మాట్లాడిన మాటని మనం కూడా మన జీవితాల్లో భద్రపరచుకోవాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదామా కీడును అనుభవించదగదా నేను ఈ సంగతులు ఏ విషయం అందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. ఎప్పుడైతే నువ్వు టెంప్టేషన్లోకి వెళ్ళిపోతావో ఇట్ ఈస్ నోటెడ్ ఎస్ సిన్. దాన్ని పాపం అంటారు. నోటి మాటతో కూడా అతను పాపం చేయలేదని అనగా నీ యొక్క నోటితో మాట్లాడే మాటలు చాలా ఉంటాయి. అప్పుడప్పుడు అవి కూడా నేను పాపంలోనికి తీసుకొని నేను భ్రష్టత్వంలోనికి పడేస్తాయి. జాగ్రత్త సుమి, జాగ్రత్త సుమి. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. మనం ఆత్మీయతలో బలపరచబడి స్థిరపరచబడి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కృపలో భద్రపరచబడిన వారమై ఆత్మీయంగా సిద్ధపరచబడినటువంటి శక్తివంతమైన స్థితిగతులు మనకు ఉండాలని పరిశుద్ధాత్మడు తెలియజేసిన మాటలను మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. పాపంలోనికి వెళ్ళకూడదు, శోధనలో పడిపోకూడదు. దేవుడితో ఉన్నవాడివి ఏ మాత్రం కూడా నువ్వు బలహీన పడకూడదని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు చదువుకునే మాటే యాకోబు భక్తుడు రాసిన మాటని సందర్భానుసారంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు భక్తుడు రాస్తున్న మాటని ఏ రీతిగా మనం బలపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకటి యాకోబులో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుము. ఎప్పుడైతే నువ్వు శోధన సహిస్తావో దేవుడు నీకు నిర్దేశించిన జీవ కిరీటాన్ని దేవుడిస్తాడు. ఇది నాలో అనేకమైన శోధనలు ఉన్నాయి. మనకి బిడ్డల విషయంలో కానీ, మన పర్సనల్ విషయాల్లో కానీ, ధనం విషయంలో కానీ సహించాలి. నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. దేవుడు కీర్తి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. రెండవ మాట, కీడు చేయుడు ఆయన ఎప్పుడు, ఆయన కీడు చేయుడు. అలాంటి శోధించేవాడు, కీడు చేసేవాడు సాతాను. కాబట్టి రెండో మాట, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈర్వబడి మరులు కొలిపిన వాడై శోధింపబడును. స్వకీయమైన బలహీనతలుంటే నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, వాటిని వదిలిపెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వై మరణమును కన్ను. ఆశ, దురాశ అవసరం లేదు మనకి. దేవుడు మనకిస్తాడు. తను ఆశకు పోవద్దు, దురాశలోనికి వెళ్ళొద్దని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. 2 రాజుల గ్రంథంలో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనని చెప్పాను. దయమారు అతనిని ఎంతో బతిమలాడిన అతడు ఒప్పుకొనకపోయాను. భక్తుడైనటువంటి ఎలీషా మాట్లాడుతున్నాడు. ధనమునకు బలహీనము కాకూడదు. నేను నిర్దేశించినటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకొని జీవించాలి. దేవుని వాక్యాన్ని పట్టుకొని జీవించాలి. దేవుడు నీకు ఆయనే పంపిస్తాడు, అవసరానికి కొద్దీ నీకు పంపిస్తాడు. కాబట్టి నీది కాని దానిని నీ కొరకు నువ్వు ఆశించవద్దని ఆత్మదేవుడు ఇది నాన్న మన ఎలీషా భక్తుల ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు మరి యొక్క సత్యాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుంది నేను తెలిసినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము దేవుని వరాలని ఒక వ్యక్తి కొనాలనుకున్నాడు. పేతురు భక్తుడు అన్నాడు, నువ్వు నశించిపోతావని అన్నాడు. కాబట్టి డబ్బుతో మనం అనేకమైన కొనొచ్చని ఆశపడుతుంటాం. నో 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 నో, అలాగొద్దు.
దేవుని మాట్లాడి దేవుని కొరకే మీరు పనిచేయాలని దేవుడు మాట్లాడుతున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. టెంప్టేషన్స్ లోనికి మనం వెళ్ళొద్దు. దానియేలు భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దానియేలు భక్తుడు మనందరికీ తెలుసు. దానియేలు ఎలాంటి వాడు? 1:8 వచనము, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని నేను అపవిత్రుని కొనకూడదని దానియేలు ఉద్దేశించెను. ఒకసారి ఇలాంటి పరిస్థితుల్లో మనం తీసుకొని వెళ్తారు, మనల్ని అపవిత్రతలోనికి లాగుతారు. చాలా జాగ్రత్తగా టెంప్టేషన్ లోకి మనం వెళ్ళకూడదు. కాబట్టి టెంప్టేషన్ లోకి మనం వెళ్ళకూడదు. దేవుడు మనల్ని సదుద్దేశంతో దేవుడి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ బలము కలిగి వాక్యానుసారం జీవించడానికి మనము ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించరు, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములు రాలిపోయెను. పాపము శోధనలో పడకండి. ఆత్మీయ బలము కలిగి మనం జీవిద్దాం. పాపమును ద్వేషించుటకు ధైర్యము వచ్చును. పాపమును ద్వేషించుటకు ధైర్యం కావాలంటే దేవుడు మాట్లాడుతాడు. మీకా భక్తుడు 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మీకా భక్తుడు 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 3:8 హల్లెలూయా. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలును తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశముతో చేత బలముతోను తీర్పు శక్తితోను ధైర్యంతో నిండిన వాడనై ఉన్నాను. యెహోవా ఆత్మావేశము చేత పాపమును కనుపరచుటకై. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడి ఉంటావో, పాపమును నువ్వు కనుక్కుంటావు. పాపము జోలికి వెళ్ళవని మీకా భక్తుడు తెలియజేస్తున్న మాటని మనము చూస్తున్నాం. శరీరము కంటే ఎక్కువ శక్తి గలది, శరీర బలము కంటే ఎక్కువ శక్తి గలది. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటున్నాం. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. నాతో ఇట్లా నేను జరుబ్బాబేల్ నాకు ప్రత్యక్షము యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రము నువ్వు చదును భూమి ఉగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకవేగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. నీ యొక్క శరీర బలము కంటే ఆత్మ బలం ఉంటే చాలు. కృప నీ మీద ఉంటుంది. దేవుడు నేను బలవంతుడిని చేస్తాడని భక్తుడు తెలియజేసిన మాటని క్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క శోధనను ఎదిరించడానికి ఒక మాదిరికరమైన స్థితిని మనకు చూపించారు. 4వ అధ్యాయము 14వ వచనములో లూకా సువార్తలో ఈ రీతిగా రాయబడుతుంది. 4:14లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం దేశమంతటా వ్యాపించెను. దేవాతి దేవుడు ఆత్మపూర్ణుడై ఈ లోకంలో ఆయన సువార్థీకరణ చేసిన వాడిగా ఉంటున్నాడని పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతుంది. పరిశుద్ధాత్మని రాకడకు గల సంబంధము ఆ అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో ఈ సత్యాన్ని మనం చూస్తాం. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే ఈ యొక్క బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళాం. మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమవుతుందట? శక్తిని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక మీరు యెరూషలేములో సమరయ దేశం భూదిగంతుల వరకు నాకు సాక్షులై నాకు వారితో చెప్పిన శిష్యులతో అపొస్తలుల కార్యములు అందరు అపొస్తలులకి పరిశుద్ధాత్మను పొంది ఆవిడ చేసిన సువార్థీకరణ మనందరికీ తెలిసిన విషయమే. 2:2 మనకు తెలుసు వాళ్ళకి ఏ విధంగా పరిశుద్ధాత్మ వచ్చిందో. అప్పుడు వేగముగా వీల్చు బలమైన గాలి వెంట ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వారు కూర్చొని నిండెను.
ఆ రీతిగా వారి పరిశుద్ధాత్మను పొంది శక్తివంతులై దేవాతి దేవుని యొక్క స్థితిలో జీవించారని దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాటలను మనం చూస్తూ వస్తున్నాం. 4:33 ఒక సత్యాన్ని అపొస్తలుల కార్యములు చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఇది యుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరిలో అధికముగా ఉండెను. దేవాతి దేవుని యొక్క పునరుత్థానం యొక్క స్థితిని ప్రసంగిస్తున్నప్పుడు దేవుని కృపతో భద్రపరుస్తామని ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటనే మనము చూస్తున్నాం. సుఖభోగములు నుండి బయటకు రావాలి. సుఖభోగముల నుండి బయటకు రావాలి. 1 కొరింథీ 2:4 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం ఈ రీతిగా చూస్తున్నాం. 1 కొరింథీ 2:4. హల్లెలూయా, హల్లెలూయా. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని. విశ్వాసం ఉంటుంది, అందరికీ ఉంటుంది. దేవుని శక్తితో ఉండాలి. వాక్యానుసారం భద్రపరిచినప్పుడు అది నీతో ఉంటుందని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడిన సువార్త జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగంగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుక దుష్టాత్మలను ఉపయోగించుడి. పరిశుద్ధాత్మతో కూడినటువంటి బోధ, దృష్టాంతములు అవి నిన్ను ఏ మాత్రం కూడా బలహీన పరిస్థితులను తీసుకొని వెళ్ళవని ఆత్మదేవుడు ఇది తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లను. ఆత్మ వలన బలపరచబడాలని, అప్పుడు నువ్వు శోధనలోనికి వెళ్ళవని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా ఈ మాసువార్త మాటతో మాత్రం కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయంతోను మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. దేవుని శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణమైన నిశ్చయంతో కూడినటువంటి వాక్యము బోధ విన్నప్పుడే నువ్వు బలహీన పరిస్థితుల్లోనికి వెళ్ళవని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు మరొక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చను, కానీ పెరిగి తనము గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆత్మను ధైర్యము కలిగజేసి ఆత్మనిచ్చాడు. నీకు నాకు శోధనలోకి పడిపోయి దేవునికి దూరస్తులు అవ్వద్దు. నువ్వు ఈ లోకంలో నీకు ఏదైతే దేవుడు ఏర్పరచాడో ఆ క్రియను జరిగించడానికి నీ జీవితాన్ని గడుపు. నీ తల్లిదండ్రులు నిన్ను చదివించి నిన్ను ఒక అద్భుతమైన స్థితిలో ఉంచాలని చూస్తున్నారు. నువ్వు శోధనలో పడిపోయావంటే ఈ బలహీనతలోనికి నీ తల్లిదండ్రుల గోల్ని నిర్వర్తించలేవు, నీ యొక్క నిత్య జీవానికి కూడా వారసుడు కాలేవు. కాబట్టి యవనస్తుడైన వాడు ఇది గమనించాలి. వాక్యం చేత నువ్వు భద్రపరచబడు, ఆత్మీయతలో స్థిరపరచబడు, నీ జీవితాన్ని బలపరచుకో. అదే వృద్ధులైన వారు, మీ జీవితాల్లో బలహీన పరిస్థితులు వస్తాయి. మీరు అప్పటి వరకు కాపాడుకొని విశ్వాసత బలహీనపడుతుంది. జాగ్రత్త సుమి. వీరిపై ఉన్నటువంటి ద్వేషాలు, అసూయలు, కోపాలు, తాపాలు, బలహీనతలు తీసుకోవద్దు. దేవుని మీద భారం వేసి జీవించు. దేవుడిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. భార్య భర్తలు మీకున్నటువంటి శోధనలు మీకు మీరుగా ఒకరిగా సంధి చేసుకోండి. మీకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఆయన ఎదుట ప్రమాణం చేసి మీరు వివాహం చేసుకున్నారు. కాబట్టి దేవుని ఎదుట మీరు బద్ధులై ఉన్నారు. బలహీనతలోనికి వెళ్ళకండి. కోపము తాపంతో విడిపోకి భావాలు లేకుండా కొన్ని సంవత్సరాలు జీవించి నిత్య నరకానికి వెళ్తారేమో. ఆ స్థితిలో నుంచి మీరు వెళ్ళకూడదని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. బిడ్డలైన వారు తల్లిదండ్రుల నిమిత్తము వారికి ఉన్నటువంటి బలహీన ఆలోచనలతో ఉండి తల్లిదండ్రులపై కోపం పెంచుకొని బలహీనలు కాకండి. టెంప్టేషన్లోనికి వెళ్ళకండి. దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నాడు. నీ టెంప్టేషన్, శోధన, నీవు నాశనానికి గురి కాకూడదు, దేవునికి దూరస్తుడవకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో
మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నైనా మానవులైన మాకు శోధనలు అటు శోధనలోకి పడిపోకుండా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి పరిశుద్ధాత్మతో నింపుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ కృపలో భద్రపరిచిన ఆయన మమ్మలను శక్తివంతులను చేసుకుంటున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. కృప సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు మాకు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాభివందనములు. అయినా ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. ఒక నూతనమైన అనుభవాలతో కూడిన జీవితం నా బిడ్డకు దాయిచ్చి అయినా తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులకును భార్యకును భర్తకును శాంతిని సమాధానాన్ని దాయిచ్చి అయినా కుటుంబాల్లో నెలకొల్పిన చీకటిని విడుదల చేయండి. నాయన సంతోషకరమైన దినములు ప్రకటించండి నాయన. నీకు విరోధముగా జీవిస్తే క్షమించండి నాయన. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి స్థిరపరిచి కృపలో భద్రపరచబడిన గాక. మహోన్నతుడైన మహాదేవుని మహాకృప స్థిరపరచబడి ఆత్మతో నింపబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, శక్తివంతమైన కార్యములు జరిగించి మీరే మహిమపరచబడుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. అదే రీతిగా నాయన యవనస్తులకు మించిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనేక దినములుగా సంవత్సరములుగా కూడా తండ్రి అనేక మంది గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్నారు. నేను అవమానం నుంచి తప్పించండి నైనా. మీరు అనుగ్రహించే దేవుడు, మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉద్యోగముల కొరకు నేను బిడ్డలు చదువుకున్నారు నైనా, జ్ఞానం ఇచ్చారు మీరే. ఉద్యోగములు కూడా దయచేయండి జీవించడానికి. అదే రీతి వివాహాలైనా విశ్వాసులైన బిడ్డలు నా బిడ్డల కొరకు పంపించండి. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడను గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడను గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడను గాక. బహున్నతని మహాదేవుని మహాకృప భద్రపరచబడను గాక. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయిచేయండి నాయనా. అదే రీతిగా వృద్ధులకు నాయనా మీరు ఇచ్చినటువంటి ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితం బట్టి, స్వస్థతను బట్టి స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆదరణ దాయిచేయండి నాయనా. వారి బిడ్డలు ఆయా ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్ళారు నాయనా. క్షేమమైన సమాచారం ఈ కరోనా దినములలో అనుగ్రహించండి నాయనా. ఆత్మ కార్యములు జరిగించండి నాయనా. ఆత్మశక్తితో నా బిడ్డలు నింపండి నాయనా. ఈ యొక్క నూతనమైన అనుభవాలతో కూడిన జీవితం నా బిడ్డలకు దాయిచ్చేయండి నాయనా. కృపా సత్య సంపూర్ణైన దేవుడు నాయన. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం అయినా, కువైట్ దేశం, మస్కట్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో తండ్రి బిడ్డలందరూ ఉద్యోగాలు అల్లి తండ్రి నైనా క్షేమం ఇవ్వండి నైనా. ఉద్యోగాలు అనుగ్రహించండి నైనా. అమెరికా దేశం, అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి స్థిరపరచబడిన గాక. అదే రీతిగా నైనా మీరు గొప్ప దేవుడు నాయన. చిన్న పనులు చేస్తున్నారు, ఆశీర్వదించి పనులను దయచేసి ఆర్థిక స్తోమత కలుగ చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, వారికి నైనా మీరు బలం దయచేయండి నైనా. ఆయా ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళుతున్న అధికారులతో మాట్లాడి క్షేమాన్ని దయచేయండి నైనా. వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతల ఫలితము దయచేయండి. అదే రీతిగా నైనా మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. నైనా ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగా నైనా కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించబడిన గాక. అధికారులకు, అధిపతులకు జ్ఞానం వివేకము దాయిచేయండి నైనా. మంచి పరిపాలన సౌలభ్యమును దాయిచేయండి నైనా. కృపలో భద్రపరచండి నైనా. అనేక మంది బిడ్డలనైనా కరోనా వ్యాధితో బాధపడుచున్నారు నైనా. క్షేమమైనటువంటి అద్భుతమైన ఆరోగ్యాలు నా బిడ్డలకు దాయిచేయండి నైనా. మీ కృపలో భద్రపరిచి ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధీకరింపబడిన గాక. ఒక సాక్ష్యము త్వరలో ఇస్తున్నందుకు స్తోత్రాలు. అతి త్వరలో నైనా వారు లెగవాలి. మీరు లేపినందుకు స్తోత్రాలు చెల్లించుకోండి నైనా. అదే రీతిగా ఎవరికి నైనా అటువంటి పరిస్థితులు లేకుండా మీరు క్షేమాన్ని ఇవ్వండి. అగ్ని కంచెను సంఘము చుట్టూ ఏనైనా విశ్వాసుల చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు. అసాంఘిక శక్తులు, కరుణ, అపవాదు నుంచి దూరపరిచినందుకు స్తోత్రాలు. పరిచర్యను ఆశీర్వదకరంగా మార్చుకున్నారు. ఆదివారం జరుగుతున్న పరిచర్యను ఆశీర్వదించి
జీవంతో నేను నింపుతున్నందుకు స్తోత్రాలు. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్నటువంటి జూమ్ ఆరాధన క్రమాన్ని మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. కృపలో భద్రపరిచి ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడిన గాక. అదే రీతిగా విశ్వాసులందరినీ వారి వారి కుటుంబాలను బలహీన పరిస్థితులన్నీ యేసు నామములో విడుదల చేయబడిన గాక. యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. వాడిల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధన నుండి తేక కీడు నుండి రక్షించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని వారి కృప, వారి శుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఎడచేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచర్యను ఉజ్జీవింపచేసి నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you very much. God bless you. Thank you very much. Have a good శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప